ఇక మన ఇంటి పక్కలలో ఇంటి ముంగటోళ్ళు బాయికాడోళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాలు పక్కలో పెళ్లి చేస్తే ఏం చేస్తారు లగవైనాక పిల్లల మీద పుస్తపెట్టాక ఇక మరి షెడ్డో పడో ఇస్తారంటే బోయ పెడతారు. కానీ ఈ మధ్యప్రదేశ్లో వాంబో బువ్వ ఎండబెట్టిందంటే చిత్రం చల్లకుండా చూద్దాం పారి. మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా. మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా. ఎనుకటి జనులంతా ఎండి సిప్పల్లోన బువ్వ పెట్టుకొని తినేదయ్యా. ఇప్పటి జనులంతా ఇస్టీలు గిన్నెల్లో బువ్వ పెట్టుకొని తింటుండ్రయ్యా. నిజమా కాదా? ఇక మళ్ళా వెనకటి రోజులే దాపరమైన వీళ్ళు. ఇక మరి మనం ఎక్కడైనా పెళ్ళికి పోతే నీ దండం పెట్టి ఇక చెటపడ ఇక పుస్తకట్టి కళ్యాణం అయిపోయి లగ్గం అయిపోగానే ఇక ఇక్కడ బువ్వ తిని పోదామని తయారుగా ఉంటాం. కానీ ఇస్తారంట్ల బువ్వ తిని తిని మరి బోరు కొట్టింది అనుకుర్రో ఇట సంగతో. కానీ ఇక గీళ్ళు ఎంత చక్కని ఉపాయం చేసేదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెండి గిన్నెలల్లో బంగారు పల్లెవుల బువ్వ తింటుర్రులా పెళ్లికాడ అబ్బరకొండ. ఇక చూసే జనాలంతా ఈ వీడియోని చూసుకుంటా ఒకటి మురుచుకుంటా అరే ఎక్కడి పైసా ఈడికి పైసా ఈడికెళ్ళి వచ్చే ఎట్ట సంపాదించే బంగారు పల్లెముల వెండి పల్లెముల బువ్వ తినడం ఏందని ముక్కున ఏలేసుకుంటున్నాడనోళ్ళ యావత్ భారతదేశ జనాలు. ఈ రకంగా పోతుంది కథ. ఇంకా రేపు ఈ పెళ్ళిళ్ళల్లో ఎన్ని ఇచ్చంతాలు పుడతాయో ఏం కథ పో. ఇక నేను పట్టుకొచ్చిన వార్త ఇలా ఎట్టున్నాయి ముద్దుగురయ్యా. రేపు కూడా గిదే వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటే మనిషి నాకు.